హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాగు భూమికి రైతు భరోసా అంటే మనకైతే ఖచ్చితంగా మీరు కనుక భూమిని కనుక పంట చేస్తే మాత్రం ఆ భూమికి అయితే రైతు భరోసా అనేది అయితే వస్తుంది అనమాట. మీరు కనుక కొండలు గుట్టలు అలాగే రోడ్ల మీద ఉన్న స్థలాలకైతే రైతు భరోసా రాదని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా అయితే తెలియడమే జరిగిందనమాట. ఖచ్చితంగా మీరు కనుక భూమిని మీకున్న భూమిని సాగు చేస్తున్నట్లయితే ఆ భూములకు మాత్రమే రైతు భరోసా వస్తుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగింది. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు, అలాగే ఈ రైతు భరోసాకి ఎన్ని వేల రూపాయలు పడుతున్నాయి ఈసారి, అలాగే ఈ రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే గతంలో అయితే ఎకరానికి వచ్చేసి అయితే ఒక 10,000 రూపాయలు అయితే రైతు భరోసా కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే 15,000 రూపాయలు అయితే మనకైతే రైతు భరోసా కింద అందించడం అయితే జరుగుతుంది. ఒక కారుకి 7,500 రూపాయలు అనమాట. అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు, అంటే 2 కార్లు కాబట్టి వానాకాలం యాసంగి కాబట్టి దానిలో 7,500 ఒకసారి 7,500 ఒకసారి అయితే మనకైతే పంట పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా ఖచ్చితంగా సాగు చేసే భూములకైతే అర్హులు అనమాట ఈ రైతు భరోసాకి. అలాగే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. ఇది ఒక ట్విస్ట్ ఉందన్నమాట ఈ రైతు భరోసాలో. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే రాదనమాట. మీరు సాగు చేయండి, ఏదైనా చేయండి, కానీ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకైతే రైతు భరోసాకి అయితే మీరైతే అర్హులు కాదనమాట. అలాగే మీరైతే పన్ను పే చేయొద్దు అనమాట. అంటే పన్ను కట్టద్దు, ప్రభుత్వానికి అయితే పన్ను కట్టకుంటే మీకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అర్హులు అనమాట. అలాగే మీ కుటుంబంలో ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఉండొద్దని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట. మీ కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొద్దని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అర్హులని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే తెలియడమే జరిగిందనమాట. అలాగే మీకైతే ఎవరెవరికి రైతు భరోసా పడుతుందని అయితే మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఈ రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుంది, అంటే ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అనేది నేను ఇది వీడియో తెలియజేస్తాను. అలాగే ఈ రైతు భరోసా అనేది అయితే ఆగస్టు 1 వీక్లో ఈ రైతు భరోసా అనేది అయితే స్టార్ట్ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట. మనకైతే ఆ లోపల రైతు రుణమాఫీ కూడా రెండో విడత అయితే పూర్తి అయితే అవుతుందన్నమాట. రెండో విడత పూర్తి కాగానే మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే స్టార్ట్ చేస్తామనేది తెలియడం జరిగింది. మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకెవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్ చేయండి అనమాట. అలాగే మీరైతే ప్రతి ఒక్క రైతులు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాక్టివ్లో ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మీ అకౌంట్ కనుక యాక్టివ్లో ఉన్నట్లయితే మీకైతే త్వరగా మీకైతే రైతు భరోసా అనేది అయితే మీ ఖాతాలో జమ అవుతుందని అయితే తెలియడమే జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో అనేది ఉంచుకోండి అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా పనిచేయట్లేదు అనేది ఒకసారి అయితే బ్యాంకులో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఇంకా మీకు కనుక ఎటువంటి డౌట్లు ఉన్న ఈ రైతు భరోసా గురించి అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్.